శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలం చిన్నకరగం గ్రామం అండి. యాల మల్లేశ్వరరావు నా పేరు. నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, జిల్లాలో జరుగుతున్న ఆక్రమాలు, అవినీతి పైన పలుమార్లు కంప్లైంట్ చేసిన ఎటువంటి చర్యలు తీసుకునే అధికారుల పైన నేను ఈ సంవత్సరం జనవరి 9వ తారీఖు కాంచి నర్సన్నపేటలో జరుగుతున్న పలు ఆక్రమణలపై మండల స్థాయి అధికారులకి, జిల్లా స్థాయి అధికారులకి, ఇలానే పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నేటి వరకు కూడా సరైన విచారణ జరపకుండా ప్రతి ఒక్క పీజీఆర్ఎస్ను కూడా క్లోజ్ చేస్తున్న అధికారులు, పీజీఆర్ఎస్ను క్లోజ్ చేస్తున్నారని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి మనం కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అయినా సరే నేటి వరకు ఎటువంటి చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్, నేను ఒకటే అడుగుతున్నా, నర్సన్నపేట మేజర్ పంచాయతీలో 100 కోట్ల విలువ చేసే చెరువులు కబ్జాలకు గురయ్యి శాశ్వత బిల్డింగుల నిర్మాణం జరుగుతుంటే ఎటువంటి చర్యలు తీసుకొని రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు, నా గ్రామంలో రైతులు పంట పండించుకుంటుంటే క్రాప్ వేసున్న పంటలో జేసీబీ తీసుకొచ్చి దించి నానా రభస చేసి చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నా. మీకు ఏదైనా అది కూడా నా పేరు చెప్పి నర్సన్నపేట రెవెన్యూ అధికారులు, నర్సన్నపేట ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ, మా గ్రామ విఆర్ఓ, నా గ్రామంలో అంటే నర్సన్నపేటలో జరుగుతున్న ఆక్రమాలపై నేను కేసులు పెడుతున్నానని, ఈ ఆక్రమాలకి అధికారులందరూ అండదండలు ఉన్నాయని చెప్పి ఈ ఈ ఈ ఈ అవకతవకలన్నీ బయటపడతాయని ఒక చిన్న ఉద్దేశంతో, కేవలం నా గ్రామంలో నాపై బురద జల్లాలని ఒక దురుద్దేశంతో నర్సన్నపేట ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ, మా గ్రామ విఆర్ఓతో నా గ్రామంలో ఈ ఒక క్రాప్ వేసున్న పంటలో జేసీబీ దించి నానా రభస చేసి నా గ్రామంలో ఈ ఒక కంప్లైంట్లు వెనక్కి తీసుకోవాలని, తీసుకొని ఎడల ఈ యొక్క చెరువులను మేము ఇవి చేస్తామని చెప్పి బెదిరిస్తున్న నర్సన్నపేట రెవెన్యూ అధికారులు. నేను ఒకటే అడుగుతున్నా, నర్సన్నపేట ప్రభుత్వ చెరువుల్లో శాశ్వత బిల్డింగుల నిర్మాణాలు జరుగుతుంటే ఎటువంటి చర్యలు తీసుకొని అధికారులు ఈ గ్రామంలో ఇలా చేయడానికి గల కారణాలు ఏమిటి? జిల్లా స్థాయి అధికారులు అండదండలు దీంట్లో ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. స్పష్టంగా చూస్తుంటే ఉన్నాయనే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు నేను పెట్టిన కంప్లైంట్లకి సమాధానాలు చెప్పలేక నన్ను బ్లాక్మెయిల్ చేయాలని ఒక చిన్న దురుద్దేశంతో ఈ ఒక దుర్బుద్ధికి పాల్పడ్డారని నేను తెలియజేస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నా, నేను చేసిన తప్పేంటి? నర్సన్నపేటలో కొన్ని 100 కోట్ల విలువ చేసే చెరువుల్లో శాశ్వత బిల్డింగ్లు, హాస్పిటళ్లు, బిల్డింగ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. కంప్లైంట్లు పెడుతున్నాను. నేటి వరకు చర్యలు తీసుకునే అధికారులు ఎటువంటి కంప్లైంట్ పెట్టని నా గ్రామంలో, ఎటువంటి కంప్లైంట్ పెట్టని నా గ్రామంలో వీళ్ళు చర్యలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటని మీ ఆలోచనకి వదిలేస్తున్నాం ప్రజలకే. ప్రభుత్వ అధికారులు ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారనేది మీరే ఒకసారి గమనించాలి. అంటే కేవలం ఇప్పుడు నేను పెట్టిన 170 కంప్లైంట్లు వెనక్కి తీసుకోవాలి, నేను పెట్టిన ప్రతి ఆర్టీఐ కంప్లైంట్లు కూడా వెనక్కి తీసుకోవాలని ప్రెజర్ చేస్తున్నారు. జిల్లా అధికారుల నుండి మండల స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరు ప్రెజర్ చేస్తూ ఈ యొక్క కంప్లైంట్లు వెనక్కి తీసుకోవాలి. మీరు ఏం చేస్తారో తెలియదు, వాటితో వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జిల్లా అధికారులు చెప్పడం వల్లే కేవలం మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారుల సపోర్టుతోనే ఈ నాపై ఇలాంటి దురదృష్టి. జిల్లా స్థాయి అధికారుల సపోర్ట్ లేకపోతే నేను కంప్లైంట్ పెట్టి నెల రోజులు గడుస్తున్నా, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అధికారుల మీద నేను అడుగుతున్నా. నాపై బురద జల్లాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్న నర్సన్నపేట ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ, మా గ్రామ విఆర్ఓలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ రోజు వరకు? అంటే దీనికి కారణం ఏంటి? ప్రభుత్వ అధికారులు, పైన అధికారులు అండదండలు ఉన్నాయనే అనుకోవాలా లేదా? నేను చేసిన తప్పేంటి? ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ జలవనరుల్ని, చెరువుల్ని కాపాడమని చెప్పడం తప్ప? నర్సన్నపేట ప్రభుత్వ అధికారులకి, జిల్లా అధికారులకి ఆర్టీ యాక్ట్ అంటే భయం. ఆర్టీ యాక్ట్ పై సమాచారం అడిగితే భయం అధికారులకి. సమాచారం ఇవ్వకపోయిందే కాక మనపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ఆర్టీ యాక్ట్ ఉన్న రూల్స్ అయినా కనీసం అధికారులకు తెలుసా అని అడుగుతున్నాం. వీళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వడం వరకు వీళ్ళ బాధ్యత, కానీ సమాచారాన్ని ఇవ్వకుండా తప్పుతావ పట్టిస్తూ, భయోందోళనకు గురి చేస్తూ, లేదంటే చంపేస్తామని బెదిరిస్తూ, లేదా తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తామని చెప్తున్న రెవెన్యూ అధికారులని ఏమనాలి? ఎక్కడ ఇంకా సమాజంలో ఇంకా ఏమన్నా? నేను ఒకటి అడుగుతున్నా, ఆర్టీ యాక్ట్ నేను అడిగితే ఒక పేపర్కి 100 రూపాయలు వేశారు నాకు. దాంట్లో జీవోలు కనిపిస్తున్నాయి నర్సన్నపేట రెవెన్యూ అధికారులకి. కానీ చెరువులు కప్పకూడదు, చెరువుల్లో బిల్డింగ్లు కట్టకూడదని జీవోలు నర్సంపేట రెవెన్యూ అధికారులు కనిపించట్లేదా అని అడుగుతున్నా.
నేను ఒకటే తెలియజేస్తున్నాను, పూర్తిగా శ్రీకాకుళం జిల్లా వ్యవస్థలో పూర్తిగా జిల్లా కలెక్టర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని నూటికి ముమ్మాటికి నేను చెప్తున్నాను. జిల్లా కలెక్టర్ గారు నేటికి నేను పెట్టిన 170 కంప్లైంట్లలో ఏ ఒక్క కంప్లైంట్ పైన కూడా విచారణ జరపలేదు. ప్రతి ఒక్క తప్పుడు సమాచారాలతో పీజీఎస్ క్లోజ్ చేస్తూ పైకి నివేదికలు పంపిస్తున్నారు. లోకేష్ గారి నుంచి వచ్చిన కంప్లైంట్లు కూడా తప్పుడు సమాచారాన్ని క్లోజ్ చేస్తున్నారు. సీఎం గారి దగ్గర నుంచి వచ్చింది కూడా తప్పుడు సమాచారాన్ని క్లోజ్ చేస్తున్నారు. అలానే పంచాయతీరాజ్ కమిషనర్ దగ్గర నుంచి వచ్చిన దానికి తప్పుడు సమాచారాలే. అలానే డిప్యూటీ సీఎం గారిది కూడా తప్పుడు సమాచారాలే. గవర్నర్ గారు పోయిన నెల మే 7వ తారీఖున జిల్లా కలెక్టర్ గారికి నర్సన్నపేటలో జరుగుతున్న ఆక్రమాలపైన, అక్రమ బిల్డింగ్లపైన తగు చర్యలు తీసుకోవాలి అని గవర్నర్ గారు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా నేటి వరకు కూడా ఎటువంటి విచారణ జరపని జిల్లా కలెక్టర్ కింద స్థాయి అధికారులు కూడా విచారణ చేయమని ఈ రోజు వరకు కూడా విచారణ జరపలేదు. అధికారులు ఎవరు కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు ప్రభుత్వ ఆస్తులు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉన్నప్పటికీ కేవలం ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించడం చాలా దురదృష్టకరం. ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు కేవలం ఇటువంటి దురదృష్టానికి, ఇటువంటి దుర్బుద్ధి పడడం, కంప్లైంట్లు పెట్టిన వాళ్ళపై కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలిగే విధాలుగా చేయడం, ఇటువంటి దుర్బుద్ధి ప్రభుత్వ అధికారులకు రావడం చాలా దురదృష్టం. ప్రజలు ఎంత దౌర్భాగ్యం అంటే ఇంత ఆక్రమణ జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, నర్సన్నపేటలో 8 నెలల నుంచి లైట్లు వెలగడం లేదు, పట్టించుకున్నారా? కంప్లైంట్ పెట్టాను, నేటి వరకు చర్యలు తీసుకున్నారా? తీసుకోలేదు. అలానే నర్సన్నపేట మెయిన్ రోడ్లో గత 7 ఏళ్లుగా డ్రైనేజీ క్లీన్ చేయట్లేదు, చర్యలు తీసుకున్నారా? తీసుకోవట్లేదు. పక్క ఎవిడెన్స్ తో పెడుతున్నాను. డంపింగ్ యార్డ్లో అవినీతి జరుగుతుంది, డంపింగ్ యార్డ్లో చర్యలు లేవు, పట్టించుకున్నారా? పంచాయతీలో లక్షల అవినీతి జరుగుతుంది, పక్క ఎవిడెన్స్ తో ప్రూఫ్లు పెట్టాను. నేటి వరకు ఏమైనా విచారణ జరిపారా? జరపలేదు. ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటే ఎంత దురదృష్టం అంటే, సీఎం గారు పర్యటన ముందరగా నర్సన్నపేట మెయిన్ రోడ్డులో ఉన్న స్పీడ్ బ్రేకర్లను తొలగించారు. నేటి వరకు ఆ స్పీడ్ బ్రేకర్లు వేయించని అధికారులు పట్టించుకొని జిల్లా కలెక్టర్ ఎవరికి చెప్పుకోవాలి? అవి లేకపోవడం వల్ల విపరీతమైన స్పీడ్తో వెళ్తూ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఎన్నో కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి. పట్టించుకొని అధికారులు సీఎం పర్యటన ముందరగా ప్రగంబనలు పలికిన జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు నర్సన్నపేట 2 నెలలు గడుస్తున్నా నర్సన్నపేటలో ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా కనీసం పట్టించుకొని జిల్లా కలెక్టర్ గారు పట్టించుకోకపోవడం వల్లే ప్రభుత్వ అధికారులు, మండల స్థాయి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు, ఆక్రమణలకు సహకరిస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులు మొత్తం అమ్ముకుంటున్నారు. ఈ ప్రభుత్వ ఆస్తులపై మనం కంప్లైంట్లు చేస్తుంటే వాళ్ళు ఎవరైతే ఆక్రమిస్తున్న వాళ్ళని మండల రెవెన్యూ అధికారులు బెదిరిస్తూ, అంటే యాళ్ల మల్లేశ్ అనే వ్యక్తి కంప్లైంట్లు పెడుతున్నాడు, వాడిని మీరు బెదిరించండి, మాదే ఇది లేదు, వాడి వల్లే ఇబ్బంది, మాది ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. చాలా మంది నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు, పక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు కేవలం ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటున్నారు. ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు నర్సన్నపేటలో జరుగుతున్న ఆక్రమణలపైన ఒక ఎంక్వైరీ చేసి ఈ ప్రభుత్వ అధికారులపై తగు చర్యలు తీసుకోకపోతే, తప్పు చేసిన అధికారులందరినీ కూడా సస్పెండ్ చేసి ప్రజల ముందు నిలబెట్టకపోతే మీరు జిల్లా స్థాయిలో ఉన్న మీ ఒక పదవికి ఒక విలువననేది కోల్పోతారని నేను అంటున్నాను. ఒకటి, జిల్లా కలెక్టర్ అంటే, జిల్లా మెజిస్ట్రేట్ అంటే ప్రజలందరికీ ఒక నమ్మకం అండి. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. తక్షణమే ఎప్పటికైనా మీరు చర్యలు తీసుకొని నర్సన్నపేటలో జరుగుతున్న ప్రతి ఆక్రమణలపై ఎవిడెన్స్ తో సహా నేను పెడుతున్నాను. మీరు తక్షణమే ఒక చర్యలు తీసుకొని, నీ కనీసం 54 పీజీఎస్లు పెట్టాను, నేటి వరకు కూడా ఎటువంటి విచారణ జరగకుండా క్లోజ్ చేశారు. మీరు కేవలం మీ దగ్గర చాలా సార్లు వచ్చాను నేను, కానీ మీరు పట్టించుకోవట్లేదు. మీరు పట్టించుకోకపోవడం వల్లే ఈ యొక్క మండల స్థాయి అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఎప్పటికైనా మీరు తగు చర్యలు తీసుకొని నర్సన్నపేటలో జరుగుతున్న ఆక్రమణలపైన మీరు వెంటనే చర్యలు తీసుకొని ఆక్రమణలు సహకరిస్తున్న వాళ్ళపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులపైన గట్టి కోరుకుంటున్నాను.